గండికోటలో వివిధ రకాలైనటువంటి ఎమ్యూనిటీస్ని డెవలప్ చేయడానికి మనం శాస్కీ ద్వారా మనం ఈ కార్యక్రమాన్ని ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయడం జరిగింది. మొత్తం 77 కోట్ల రూపాయలు ఈ గండికోట చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి, అలాగే ఇక్కడ వస్తున్నటువంటి టూరిస్టులకి ఎమ్యూనిటీస్ ఏర్పాటు చేయడానికి ఈ ప్రాజెక్టు శాంక్షన్ అయింది. ఇప్పుడు ఈ ప్రాజెక్టు మొదలవటం జరిగింది. పనులు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. సో దీంట్లో భాగంగా మనకి టూరిస్టు ఎమ్యూనిటీస్లో భాగంగా ఒకటి టూరిస్టు ఎక్స్పీరియన్స్ సెంటర్ అనేది ఒక 10,000 SFTలో ఒక మంచి సర్క్యులర్ ఆకారంలో ఒక బిల్డింగ్ వస్తూ ఉంది. అలాగే టూరిస్ట్ సంబంధించినటువంటి ఎమ్యూనిటీస్ అంటే వారికి కావాల్సినటువంటి టాయిలెట్స్ కానీ, ఇన్ఫర్మేషన్ సెంటర్స్ కానీ, అదేవిధంగా క్యాఫ్టేరియాస్ కానీ ఇవన్నీ కూడా ఒక 2 సెంటర్స్ ఈచ్ 4,000 SFT చొప్పున వస్తూ ఉంది. అలాగే ఒక టెంట్ సిటీ కూడా TPPలో అది రావటం జరుగుతూ ఉంది. కూడా వాళ్ళు కూడా పనులు మొదలు పెట్టడం జరిగింది. అలాగే సుమారుగా 1.1 కిలోమీటర్ వాకింగ్ ట్రైల్ అంటే మనకి గండికోట పోర్టు ముఖద్వారం నుంచి విజిటర్ సెంటర్ వరకు అన్ని అంటే అందరూ కూడా వాక్ చేయడానికి, అలాగే అటు ఇటు దానికి కావాల్సినటువంటి పాపప్స్ ఎమ్యూనిటీస్ కానీ, రెస్టారెంట్స్ కానీ ఇవన్నీ కూడా దానికి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇది పూర్తిగా వెహికల్ ఫ్రీ జోన్గా చేస్తూ ఈ 1.5 కిలోమీటర్ని వచ్చినటువంటి టూరిస్టులకి ఒక ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయడానికి ఈ ప్రాజెక్టులో చర్యలు తీసుకుంటున్నాం. అలాగే జనవరి మొదటి వారంలో మనం ఈ గండికోట ఉత్సవాలను కూడా మనం ప్లాన్ చేస్తూ ఉన్నాం. అప్పటికి కొన్ని పనులు పూర్తి చేయాలని చెప్పేసి టార్గెట్ తోటి పెట్టుకుని మనం ముందుకెళ్తున్నాం.